హలో, కాలేజ్ ఫీజు పంపించాను, కాలేజ్ లో కట్టేసాయి. సరే మా ఫీజు కొట్టావుగా, కట్టేస్తా. ఇప్పుడే డ్రా చేసి కాలేజీలో కట్టేస్తా ఫీజు. సరే మా అయితే ఉండ బాయ్. Several days later. 50,000 డబ్బులు కావాలరా మామ. అరే మా అమ్మ ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చిందిరా. డబ్బులు ఏమో డ్రా చేయడానికి వెళ్ళారు. ఏటీఎంకి వెళ్ళారు డ్రా చేద్దామని. డబ్బులు డ్రా చేయడానికి వెళ్తే డబ్బులు పోయినాయిరా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళు చెప్పాలంటే భయం వేస్తుందిరా. అది ఇంట్లో వాళ్ళు బాధపడతారు, మళ్ళీ డబ్బులు పోగొద్దామండి అని ఫీజు కష్టపడి ఇచ్చారా. 50,000 ట్రై చేయమమ్మా. నేనేం చేయలేకపోతున్నాను. అందరిని అడుగుతున్నారు, ఎవరు అంటున్నారు. 50,000 ట్రై చేయమమ్మా. ఎలా వాళ్ళు ఇచ్చేస్తా, ఏదో ఒకటి చేద్దామా. నేనైతే డబ్బులు ఇవ్వలేను, కానీ నీకు లోన్ యాప్ గురించి చెప్తాను. దాంట్లో నువ్వు తీసుకొని మంత్లీ కట్టుకోవాలి. సరే మా యాప్ గురించి చెప్పు అయితే. Several days later. అరే నాకు సంబంధం లేదురా, అది నేనేం చేయలేదురా. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు అసలుకి. వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు. లోన్ యాప్ నువ్వు చెప్పింది చేసా. వాళ్ళు లోన్ యాప్ వాళ్ళు ఏందో మార్ఫింగ్ చేసి, ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అందరికి పంపిస్తున్నారు. కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరూ మార్ఫింగ్ చేసినాను. డిఫరెంట్ మెసేజ్లు పంపిస్తున్నారు. చెత్త మెసేజ్లు అన్ని పంపిస్తున్నారు. అంతా నాకు ఫోన్ చేస్తున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు అసలుకి. లోన్ యాప్లు ఎలా చేస్తున్నారు అసలుకి. లోన్ తీసుకొని మనీ కట్టేసినా కూడా ఇంకా బెదిరిస్తున్నారు వాళ్ళు. అని చెప్పి నేను అంటలేదు. రోజు ఫోన్లు చిరాకు, తలకాయ నొప్పి వస్తుంది అసలు. ఏం చేయాలి అర్థం కాదు నాకైతే. సరే అయితే సరే ఉంటా. సరే. రోజుకు లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. డబ్బు పిచ్చి నరనరాన జీర్ణించుకుపోయి మానవత్వమే మర్చిపోతున్నారు. లోన్ యాప్ ఆగడాలకి మరో ప్రాణం బలైపోయింది. నంద్యాల జిల్లాలో లోన్ యాప్ వేధింపులు భరించలేక ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. లోన్ యాప్స్ ద్వారా మోసపోయినట్టయితే 1930 నంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి. లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ని సంప్రదించి మీ సమస్యను సదరు పోలీస్ అధికారికి చెప్పండి. భారత ప్రభుత్వం నిషేధించిన కొన్ని లోన్ యాప్స్ ఇంకా చలామణి ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఇలాంటి లోన్ యాప్స్ కి దూరంగా ఉండండి. జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోకండి. నేటి యువకులు రేపటి భావి భారత భవిష్యత్. జై హింద్. ఇప్పుడు మీ కేఎల్ రాహుల్.